మాఘపురాణము 8వ అధ్యాయము. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జుననకు ఉపదేశమిచ్చుట. దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశన జన్మించినవాడు. అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యములు చేసినవాడు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు. దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడను క్షత్రియ వీరుడు మహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకుని పరిపాలించేవాడు. అతనికి గురువర్యులు దత్తాత్రేయులు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమంకు వెళ్ళి నమస్కరించి, గురువర్య, మీ అనుగ్రహంన అనేక విషయాలు తెలుసుకుని ఉంటిని, కానీ మాఘమాసం యొక్క మహత్యంను విని ఉండలేను. కాబట్టి మాఘమాసం యొక్క విశిష్టత గురించి, మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసిందిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరుతాడు. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జుని కోరికను మన్నించి ఈ విధంగా వివరిస్తాడు. భూపాల, భరతఖండంలోనున్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమందు ఎక్కడా కూడా లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి 12. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశి యందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కరము ప్రారంభమవుతుంది. కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి దాన ధర్మములు ఆచరించిన ఎడల దానివల్ల కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యం కాదు. అందున మాఘమాసమందు నదిలో స్నానము చేసిన గొప్ప ఫలితం కలుగుటయే కాక జన్మరాహిత్యం కూడా కలుగుతుంది. కనుక ఏ మానవుడైనను మాఘమాసంలో నదీ స్నానము తప్పకుండా చేయవలెను. అటులా చేయని ఎడల ఆ మనుజుడు జన్మ జన్మలయందున తాను చేసుకున్న పాపఫలములను అనుభవించక తప్పదు. మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుండగా మాఘస్నానము చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనా కూడా ముక్తి పొందగలుగుతాడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునికి ఇంకను ఈ విధంగా చెప్తున్నాడు.